నీలోనా నివసింపజేసినందునా అందరూ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ తెచ్చిన వాళ్ళు చూడండి, మత్తయి సువార్త 10వ
7వ అధ్యాయము 7వ అధ్యాయము 24వ వచనము ఒకసారి చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. మా ఇంటున్నారా? ఇక్కడ వినండి. మీరు చదివి వినిపించొద్దు, మీకు రాదని నాకు అర్థమైపోయింది కాబట్టి నేనే చదివి వినిపిస్తాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మీరు చక్కగా 26వ అధ్యాయం వరకు మీరు చదువుకోండి. తర్వాత ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లుని కట్టుకొనిన బుద్ధిమంతులు పోలి ఉండును. ఈ నా మాటలు అంటే ఏంటి? నా వాక్యం. ఈ నా మాటలు మీరు చక్కగా విని వాటి చొప్పున అనుసరించి చక్కగా మీరు వాటి ప్రకారం జీవించిన ఎడల బుద్ధిమంతుని పోలి ఇల్లు కట్టుకొనిను అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు? బండ మీద. బండ మీద తన ఇల్లుని కట్టుకున్న ఎడల ఆ ఇల్లు వానొచ్చినా వరద వచ్చినా గాలులే విసిరినా అలలే ఎక్కువైనా కూడా ఆ ఇల్లు పడిపోదు. ఎందుకంటే బండ మీద బలముగా నువ్వు కట్టావు, కంకర వేసావు, రాత్రి వేసావు, సిమెంట్ వేసావు, ఇసుకేసి గట్టిగా నువ్వు కట్టావు కనుక బండ మీద ఆ ఇల్లు పడిపోదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరు బుద్ధిహీనులు ఉంటారు. బుద్ధిహీనులు ఎక్కడ కట్టుకుంటారంటే ఇసుకలో కట్టుకుంటారు. ఇసుకలో కట్టుకున్నందువలన ఆ ఇల్లు ఏమైందంటే వరద వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము మనకు బుద్ధి నేర్పిస్తుంది. దేవుని వాక్యము మనకు జ్ఞానం నేర్పిస్తుంది. దేవుని వాక్యము మనల్ని సరిచేస్తుంది. దేవుని వాక్యము మనల్ని చక్కబెడుతుంది. దేవుడి వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఆయన మార్గంలో నడిపిస్తుంది, పాపముల నుంచి విడిపిస్తుంది. ఇదిగో కైనీలలో వాడేవాడు నవ్వేవాడు వాటి నుంచి విడిపిస్తుంది, తాగుబోతుని విడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న అన్ని ఆచారాల నుంచి విడిపించి నా యేసయ్య మార్గములో దేవుని వాక్యం నడిపిస్తుంది కనుక నీకు బుద్ధి జ్ఞానములు నేర్పిస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. ఇట్లా నా చిన్న పిల్లలు మీకు మనుషులను చూపిస్తేనే కాస్త అర్థమైందని చూపిస్తున్నాను. నువ్వు చదువుకుంటున్నావా? ఓకే. ఇప్పుడు వీడు చదువుకుంటున్నాడు. ఎవరో ఒకరు ఈ వ్యక్తికి గురువు ఉండాలి, అవునా? బుద్ధి జ్ఞానములు చెప్పడానికి. ఈ వ్యక్తి ఇప్పటికి నేను కొట్టాననుకో, వీడు ఏం చేస్తాడు? ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. నా మీదకి కలబడతాడా? కలబడలేడు. కొడితే ఏడ్చుకుంటాడు. మా అమ్మ చెప్తాడు, నా అని చెప్తాడు, అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వ్యక్తి బడిలో చదువుకుంటున్నాడు. ఈ వ్యక్తికి చదువుకోవటం వల్ల ఏమొస్తుంది? బుద్ధి జ్ఞానములు వస్తాయి. చదువు వచ్చింది. ఒక బోర్డు చదవగలుగుతాడు, ఏ అక్షరాలైనా చదవగలుగుతాడు. ఈ ఎక్కడైనా ఇప్పుడు నుంచి అమెరికా వెళ్ళాలంటే ఏం కావాలి? చదువు ఉండాలి, అవునా? అక్కడ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని వాళ్ళు క్వశ్చన్లు వేస్తే ఆశ్రమంలో నేను టూర్ వెళ్తున్నామని చెప్తాడు. ఎలా చెప్తాడు? మొదటి భాషలో చెప్పాడు అనుకో, రిజల్ట్ చేసేస్తాడు. నీకు ఇక్కడ లేదు అవకాశం, ఎన్నటికి కూడా లేదు ఇంక వాడికి అమెరికా పోవడానికి. మరి అదే ఇంగ్లీష్లో వాళ్ళతో మాట్లాడాడు అనుకో, ఏం చేస్తాడు? ఈ వ్యక్తిని సంతకం రైట్ కొడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అమెరికా చూసి రావడానికైనా, అక్కడ ఉద్యోగం చేయడానికైనా, అక్కడ ఏ పని చేయడానికైనా తనకి అర్హత కలగడానికి ఏముండాలి? చదువు ఉండాలి. అక్కడ బ్రతకాలి, చేయాలి అంటే ఏం కావాలి? బుద్ధి జ్ఞానము కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు ఈ వయసులో నుంచి ఆ బడిలో చదువుకుంటున్నాడు కనుక ఇతను పెరిగి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చేసరికి ఈ వ్యక్తికి బుద్ధి జ్ఞానము పెరుగుతుంది. బుద్ధి జ్ఞానము పెరిగినప్పుడు పెద్దలతో ఎలా మాట్లాడాలి, చిన్న పిల్లలతో ఏం మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి అని బుద్ధి జ్ఞానములో పెరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బుద్ధి జ్ఞానములు ఎప్పుడు వస్తుంది? 30 ఏళ్ల వయసుకు వచ్చేసరికి బుద్ధి జ్ఞానములు పెరుగుతాయి. అలాగే ఈ రోజున మనమందరం ఇక్కడ ఉన్నాము. మనకు దేవుని వాక్యము ఏమి నేర్పిస్తుందంటే బుద్ధి జ్ఞానములు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దేవుని వాక్యం మనకు ఏం నేర్పిస్తుందంటే బుద్ధి జ్ఞానములు నేర్పిస్తుంది. ఆ బుద్ధి జ్ఞానమును నువ్వు నేర్చుకొని నువ్వు అనుసరించిన ఎడల నీవు భక్తిపరుడుగా, భక్తురాలుగా జీవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది నాతో ఏమంటుంటారు, కొంతమంది దూషిస్తుంటారు. ఒక వ్యక్తి ప్రార్థనలో వస్తున్నాడు, చిన్న తప్పే చేసేది, నువ్వు వస్తున్నావు, ఈ వ్యక్తి భక్తిగా నువ్వు ఎదుగుతున్నావు, నోటితో ఒక్క దూషణ కూడా నీకు రావట్లా. ఆ వ్యక్తి తప్పు చేశాడని ఈమె నోరు అపవిత్రపరచబడుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుని వాక్యం బుద్ధి జ్ఞానం నేర్పిస్తుంది. ఒకరేమో బుద్ధి జ్ఞానంతో నడుస్తున్నాడు, ఒకడేమో కొంచెం అటుగా ఉన్నాడు. అటుకున్న వ్యక్తిని చూసి ఈ బుద్ధి జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని చూసి దూషిస్తున్నాడు. ఈ వ్యక్తిలో బుద్ధి జ్ఞానములు ఎదుగుతున్నాయా? బుద్ధి జ్ఞానముల వాక్యము తనలో ఉంటుందా? మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము బుద్ధి జ్ఞానం నేర్పించేటప్పుడు నీ పక్కన వ్యక్తిని చూసి నిన్ను నెచ్చుకోకూడదు, వ్యసన పడకూడదు. వ్యసన పడుతూ ఉన్నావు అంటే నీ బుద్ధి జ్ఞానములు కరెక్ట్గా లేవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎదగట్లేదు, అసలు నువ్వు వాక్యంలో ఎదగట్లా, ప్రార్థనలో ఎదగట్లా, క్రమంలో ఎదగట్లా, ఆయన మార్గంలో నువ్వు నడవట్లా అసలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. భర్తనేమో వాక్యం గురించి తెలుసు, దేవుడి గురించి తెలుసు, ప్రార్థన అంటే ఏంటో తెలుసు, క్రమం ఏంటో తెలుసు. క్రమం తెలియని భార్య ఉంది, తను ప్రార్థనకి వెళ్తుంది, కానీ వాక్యం గురించి లోతైన మర్మము తెలియదు. భర్తకి తెలుసు, కానీ భర్త భార్యకు నేర్పిస్తుంటే చెప్పేవులే. నువ్వు గాంగ ఏమంటుంది, నీవు గాంగ చెప్పేవులే, నువ్వు చూసుకో. అది కరెక్టేనంటారా? ఒకసారి మీరు ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు చూసుకో. ఇంట్లో భర్త చెప్తేనే వినట్లా, ఇంకో వ్యక్తి ప్రార్థనకు వచ్చే వ్యక్తి అమ్మ అలా కాదు, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి అంటే మరి మా ఆయన సెల్లో మరి వీడియోలు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? వీడియోలు, వాక్యం వింటున్నాడు. లేదు, ఎవరైనా సేవకులు కొంతమంది చెప్పిన ఈ మీడియాల ముందర మాట్లాడి ఉంటాయి, అవి వింటుంటాడు. అవును, అవి వింటుంటాడు. లేదు, ఎవరికన్నా ఒక రోగం గురించి ఏదైనా తెలియపరుస్తుంటాడు, ఎవరైనా తెలియపరుస్తుంది, అది సేవకుడు విన్నాడు అనుకో, ఇప్పుడు ఇంకొకరికి తెలియపరిచే అవకాశం ఉంటుందిగా, అని వింటున్నాడు అనుకోండి. మా ఆయన ఆ సెల్లో వీడియోలు చూస్తారు, గంటల కొద్ది చూస్తున్నాడు. నీకేం నేర్పిస్తున్నాడంటే వాక్యం చెప్పి నేర్పిస్తున్నాడు, ఇలా బతుకు, ఇలా జీవించు అని. ఆడపిల్ల ఎక్కడ ఉండాలి? ఆడపిల్ల ఎక్కడ ఉండాలండి చెప్పరా? ఆడకూతురు ఎక్కడ ఉండాలంటే ఇంటిలో ఉండాలి, పద్ధతిగా ఎదుగుద్ది. మగవాడు బయట తిరగాలి.
ఎందుకంటే సమాజంలో బ్రతకాలి అంటే, ఇంటిని పోషించుకోవాలంటే, ఇంటిని చక్కబెట్టుకోవాలంటే భర్త బయట తిరగాలి. ఆ లోక జ్ఞానం కాస్త తెలుసుకోవాలి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా పలకరింపులో కానీ అవి మగవాడు బయట తిరిగితే కుటుంబాన్ని ఇలా కట్టుకొస్తాడు. దేవునికి స్తోత్రం. బండ మీద కట్టబడిన ఇల్లు వలె కట్టుకోగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆడకూతురు ఎక్కడది కాదండి. ఇది వరకు ఒక అబ్బాయి నాతో మాట్లాడింది, భార్య ఎలా ఉంటుంది పాస్టర్ గారు అంటే. భార్య ఎలా ఉండేది అంటే బర్రెలాగానే ఉంటుంది కదా అన్నది. బర్రెలాగానే ఉంటుంది కదండి. కాదండి, బర్రె ఎలా ఉంటుంది చెప్పను, నాకేం తెలియదు. ఆడు 1కి 3 సార్లు అడుగుతున్నాడు బర్రె ఎలా ఉంటుంది అని. అంటే నాకు తెలియక ఏమో బర్రెలాగే ఉంటారు, రోజు కనపడుతుంది చూస్తున్నాను అప్పుడు అన్నా. అలా కాదు, బర్రె కట్టేస్తే ఉంటుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? బర్రె ఎక్కడ ఉంటుంది? కట్టేస్తే ఉంటుంది. దాని తలుపు తీసామనుకో ఉంటుంది అక్కడ, అది దేశం అంతా తిరుగుతుంది. అది వచ్చి దూరాలు కూడా తెలియదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రోజున భార్య భర్తల మధ్యలో భార్య ఎక్కడ ఉండాలి? ఇంట్లో కట్టుకొని ఉండాలి, ఇల్లంతట్లో. భర్త ఎక్కడ ఉండాలి? సమాజంలో తిరిగి వస్తే వాడికి జ్ఞానం పెరుగుతుంది. ఇంటికి వచ్చి భక్తిలో అయితే కొంతమంది బజార్లో తిరగాలంట కానీ మొగ్గుడు అడ్డ తిరిగి వస్తామని చెప్పని లోపల దిగజారిపోతారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. పాస్టర్ గారు చెప్పారుగా, లోకంలో తిరిగి వస్తాం, మేము లోకంలో తిరిగి వచ్చి అలాగే జీవిస్తాం. గతంలో ఒక వ్యక్తి ఇలాగే చేశాడు. ఎవరంటే ఇలాగే భక్తుడు, ఇలాంటి ఒక యవనస్తుడు ప్రార్థనకు వచ్చి ఒక సభ జరుగుతూ ఉంటే ఆ సభల్లో ఇలాంటి యవనస్తుడు పోయి నిలబడ్డాడు. వాక్యం అంతా అయిన తర్వాత, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిందనుకో, నీ కన్ను పెరికేసుకోవాలి, నీ కాలుని అభ్యంతరపరిచిందనుకో, నీ కాలు తెగ నరికేసుకోవాలని వాక్యపూర్వకంగా తెలియపరిచాడు. అంటే నీ కాలు జారుతుందనుకో, ఎక్కడ చేసినా అదుపులో పెట్టుకోవాలి. నీ కన్ను చెడుగా జారుతుందనుకో, దాన్ని ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలని సేవకుడు తెలియపరిస్తే దాన్ని ఏం చేశాడంటే ఆధారం చేసుకొని ఇంటికి వెళ్ళి కాలు నరికేసుకున్నాడు, కన్ను పెరికేసుకున్నాడు. చాలా బుద్ధిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాలు నరికేసుకున్నాడు, కన్ను పెరికేసుకున్నాడు. హాస్పిటల్లో ఉండి, పాస్టర్ గారండి ఏంట్రా ఎక్కడున్నావురా, మరి ఏంటి ప్రార్థన చేసుకుంటున్నావా, బుద్ధిగా వాక్యం చదువుకుంటున్నావా అంటేనో హాస్పిటల్లో ఉన్నానండి. మరి ఏమైందిరా నీకు అంటే, నువ్వు చెప్పావు కానీ నా వాక్యము కన్ను పెరికేసుకోమని కన్ను తీసేసుకున్నా. కాలు నన్ను ఇబ్బంది పెడుతుందని కాలు నరికేసుకున్నా. ఆ పాస్టర్ గారు ఏమో భయపడిపోతున్నారు. ఎందుకంటే వాక్యం చెప్పింది నేనేగా. నేను చెప్పిన వాక్యాన్ని బట్టి వాడు కాలు తీసేసుకోవడంగా కన్ను పెరిగేసుకున్నాడు. ఎక్కడ నాకు మీద కేసు వచ్చిందో ఆ వ్యక్తి భయపడి హాస్పిటల్కి అన్నం తినేవాడు కూడా లేచి ఆ చేతులు కడుపుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగము దేనికి సెలవిస్తుందంటే, నీ కన్ను ఈ లోకంలో ఉన్న ఆశల వైపు చూస్తుంది కనుక వాటిని చంపేసుకోమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాలు జారబుద్ధి, పాపానికి జారబుద్ధి ఈ కాలు లాగుతుంది కనుక వాటిని అదుపులో పెట్టుకో. అదుపులో ఎలా పెట్టుకోవాలి?